ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే ఇంకో బ్లాగ్ తో మేమైతే మీ ముందుకు వచ్చేసాం. సో ఈ బ్లాగ్ లో నేను చిన్ని పాపనే కనిపిస్తాం అనమాట. సో ఆమె చూడండి, రైమ్స్ చూడడంలో చాలా అంటే చాలా బిజీగా ఉంది. అలాగే బిస్కెట్స్ తినడంలో కూడా బిజీగా ఉంది. చాలా డేస్ తర్వాత మా ఇంట్లో బిస్కెట్స్ వచ్చాయన్నమాట. ఇన్ని డేస్ మేము బిస్కెట్స్ తెప్పించలేదు, కాఫ్ కోల్డ్ వస్తుందనేసి. సో ఈ రోజు ఆమెకు స్వేచ్ఛ వచ్చింది బిస్కెట్స్ తినేకి. అలాగే తింటూనే ఉంది. చూడండి, సే హాయ్. ఏం చేస్తున్నావు? ఏం బిస్కెట్ చేస్తున్నావు పొట్టు పిల్ల? ఏం బిస్కెట్ అది? అట్లా అద్దుకుంటారా? ఎవరు అద్దుకుంటారు? మీ అమ్మమ్మనా? ఓ, వాళ్ళ అమ్మమ్మ అనుకున్నా నేను. సో అలా అన్నమాట. బిస్కెట్స్ మీద కాఫీ ఉంటుంది కదా, అది చెప్తుంది. ఇవి నా అమ్మ, నా నాన్న, నా అక్క, నా అమ్మమ్మ ఇలా అనడం అలవాటు అనమాట. నా అనేది ప్రతి దానికి ఒక రిలేషన్కు పక్కనే నా అనేది యాడ్ చేస్తాను. అందరికా ఇస్తావా బిస్కెట్స్? అందరికి. ఓకే, అక్కకి నా. ఓకే ఓకే, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అను. ఏమున్నాయి? న్యూ బిస్కెట్సా? ఓకే ఓకే. నాకు నానా? నాకు ఇవ్వవా? ఎక్కడుంది? నాకు ఇవ్వు. ఓకే. ఓకే, ఏం చూస్తున్నావు నువ్వు? రైమ్స్ చూస్తున్నావా? స్టాప్ చేయి కదా కొద్దిసేపు. ఆమె అయితే రైమ్స్ చూసుకుంటూ ఉందన్నమాట. ఇప్పుడు నేనైతే వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. నేనైతే ఒక 1 అవర్ మంచిగా పడుకొని, నిద్రపోలేదు, జస్ట్ అలా అలా పడుకొని ఉన్నాను. కొంచెం రెస్ట్ ఇచ్చామంటే బాడీకి. ఇప్పుడు మళ్ళీ వర్క్ చేయాలి కదా. సో వర్క్ చేయడానికి నా బాడీని నేను అనేది కొంచెం బూస్టప్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈరోజు నాది, చిన్ని పాప ఇద్దరిది, చూడండి, చిన్ని పాప ఇద్దరిది కలిసి మీరు వ్లాగ్ అనేది చూస్తారు. చిన్ని పాప ఎందుకు అంటున్నావు అంటే, ఆమె పేరు ప్రణిత్య. సో కానీ ఈమె కేజీ పాప అనమాట. చిన్నగా ఉన్నది, ఒక బూస్ట్ బాటిల్ అంత పుట్టింది. సో ఆమెను చిన్న బొమ్మలాగా చూసుకున్నాం కాబట్టి ఆమెను చిన్న పాప అని, పెద్ద పాపను చింతల్లి అనేసి అని పిలుస్తాము. సో చిన్ని పాప నేను కలిసి ఈరోజు ఏమేం చేస్తామనేది మీరైతే చూస్తారు. సో డోంట్ మిస్ ఎండ్ వరకు మీరు చూడండి. మంచి ఫన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈమెను ఏడిపించడం నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఏడిపిస్తూనే ఉంటాను ఎప్పుడు. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మాట్లాడుతూనే బయట లైటింగ్ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే కర్టన్స్ అనేది వేసేయాలి. నేను కర్టన్స్ వేసే ముందు ఇలా 2 స్టిల్స్ ఇచ్చి 2 ఫోటోలు తీసుకొని, అంటే మా విండోస్లో అంతా కనిపిస్తాం అనమాట. చాలా ఎన్ని విండోస్ ఉన్నాయి? 1 2 3 4 8 విండోస్ ఉన్నాయి. 8 ఉన్నాయి ఇట్లా. సో 8 ప్రియాలు కనిపించాక నేను ఇలా వెళ్ళి ఇలా కర్టన్ వేసేస్తా. ఇక్కడ కూడా ఇలా వెళ్ళి ఇలా కర్టన్ వేసేస్తా. సో కర్టన్స్ అయితే అయిపోయాయి. చూడండి, ఇదంతా క్లీనప్ చేసుకోవాలన్నమాట. తినేసి ఆమె ఇక్కడ పడేసింది. చూడండి, బనానా హాఫ్ తినింది, మిగిలిస్తే నేను వేస్ట్ అవుతుందని తిన్నా. బిస్కెట్స్ తిని ఇట్లా పడేసింది. బిస్కెట్స్ తెప్పించాను కదా, బిస్కెట్స్ వచ్చాయన్నమాట. ఇవి బ్రెడ్ కొంచెం తినేసి ఇట్లా పెట్టేసింది. రైస్ పెట్టిస్తే తినలేదు. ఇలా ఉంది. దీని మీద అంతా చూడండి, చెత్త డైనింగ్ టేబుల్ అంటారా ఇది. ఇవైతే ఇప్పుడు నేనైతే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్డర్స్, ఇవి మగ్గులు అన్నీ ఇలా పెడతారు. నేనైతే క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట వీళ్ళకు. ఈమెను చూడండి, ఏం చేస్తున్నావు నాన్న?
చదువుకోవడానికి రైమ్స్ ఇప్పిస్తే రైమ్స్ చూసుకుంటూ కూర్చుంటారు అక్క చెల్లెళ్ళు. చదువుతుందని చూడండి, ఇవన్నీ రాసుకుంటుందని అమెజాన్లో నుంచి తెప్పిస్తే ఇలా పెట్టేస్తుంది. గ్లాసులు తెచ్చుకుంటుంది, ఎక్కడెక్కడ సంతంతా తెచ్చుకొని ఇట్లా పడేస్తుంటుంది. నేనేమో క్లీనప్స్ చేసుకుంటూ ఉండాలి డే అంతా. హలో, క్లీనప్ చేస్తావా నువ్వు? ఏ చెప్పు, చేస్తా అని చెప్తున్నానా? చూడు, నాన్న లేడు, అక్క లేదు, అమ్మమ్మ లేదు, ఎవరు లేరు. కొట్టేస్తా నిన్ను మళ్ళీ. నేను క్లీనప్ చేస్తావా, కొట్టించుకుంటావా? క్లీనప్, ఇలా క్లీనప్ చేపియాలి పిల్లలతో. వాళ్ళు ఉంటే వాళ్ళ అక్క ఉందనుకోండి ఇంట్లో, వాళ్ళ అక్క అస్సలు చెల్లిని ఒక్క మాట అనియదనమాట. ముద్దుల చెల్లి ఈమె, ముద్దుల చెల్లి అక్కకి. సో అందుకనేసి వాళ్ళ అక్క ఉంటే ఏమనను. ఇప్పుడు ఎవరు లేరు కదా, ఈమెనే క్లీనప్ చేస్తుంది. హౌ గ్రేట్ ఐ యామ్. ఎంత మంచిగా పని చేపిస్తున్నా చూడండి. అన్నీ తీసి అక్కడ విండోలో పెడుతుంది. ఆ విండోలో నుంచి ఎవరు తీయాలి? మళ్ళీ నేనే తీయాలి కదా. అవునంట. అమ్మ అమ్మ అమ్మ, నా కూతురా. చూడండి చూడండి, మళ్ళీ వచ్చింది, డక్ వచ్చింది. ఇప్పుడు డక్ బేబీ, డక్ బేబీ హెల్ప్ చేస్తా అన్నావు. కానీ నాకు ఇద్దరు కూతుర్లు చాలా అంటే చాలా క్యూట్ అండ్ స్వీట్ హార్టెడ్ పీపుల్ అండి. ఎందుకంటే నాకు మంచిగా హెల్ప్ చేస్తారు. అంటే కింద చేస్తారు చెత్త, మళ్ళీ ఏదో కొంచెం అడుక్కుంటే క్లీనప్ చేస్తారు. ఈ యూనికార్న్ బేబీ, యూనికార్న్ ఇక్కడ సెట్ చేసుకుంది. ఇప్పుడు దాని స్టాండ్ ఏది నాన్న? బిస్కెట్ తిన్నావు, మూతికి తుడుచుకోవా? మూతికి నువ్వు. హలో హలో, ఇక్కడే ఉంది స్టాండ్ చెల్లి. ఇవి చూడండి, ఇప్పుడు నేను కింద పడిన సౌండ్ వచ్చింది కదా, ఇది తట్టుకున్న కొంచెం ఉంటే కింద పడేదాన్ని. ఇలా ఎవరైనా చేసి పెడతారా? చూడండి, అయిపోయిందా క్లీనప్? స్టాండ్ అక్కడ ఉంది. ఇక్కడన్నీ తీయవా నువ్వు? హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ బేబీ. ఇక్కడ క్లీనప్ అయిపోయిందా? ఓకే ఓకే ఓకే. అది నా బుక్ అక్కడే ఉండాలి. అది డోర్ మ్యాట్ ఎందుకు ఇక్కడ వేసుకున్నావు? ఎందుకురా? డోర్ మ్యాట్ అంటే డోర్ దగ్గర ఉండాలి, దివాన్ దగ్గర ఉంటుందా మరి? చూడండి, నేనే ఆ డ్రెస్ని ఫుల్ హ్యాండ్స్ ఉంటే దీన్ని చూడండి ఇలా కట్ చేశాను. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ ఈమె వేసుకోదు, ఓన్లీ స్లీవ్లెస్ వేసుకుంటుంది. ఇది కూడా అక్క కోసం కట్ చేస్తే ఇప్పుడు చెల్లి వాడుతుంది అనమాట. థ్యాంక్ యూ నాన్న, హెల్ప్ చేసావు నాకు చాలా. థ్యాంక్ యూ. అమ్మో అమ్మో, లవ్ యూ. బటర్ఫ్లై అను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అను. హెయిర్ బ్యాండ్ మొన్న తెప్పించాను చూడండి, పైన లింక్, అదేంటి లింక్ ఇస్తాను. ఇది షాపింగ్లో తెప్పించా, అన్బాక్సింగ్ వీడియో లింక్ ఇస్తా. చూడండి, బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్. చూడనా ఒకసారి, చూడనా సైడ్. హలో, ఎక్సర్సైజ్ చేయి చెల్లి, నువ్వు చెల్లి ఎక్సర్సైజ్ చేయి. చల్లే. దాని మీద డస్ట్ తీస్తుంది. ద గుడ్ బేబీ నాన్న, నువ్వు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే రైమ్స్ చూస్తుంది అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.
చూడండి గ్రేప్స్. పొల్ల ఉన్నాయి, ఇది ఎట్లున్నాయి, పొల్ల ఉన్నాయి, పుల్లటి గ్రేప్స్. లాస్ట్ టైం తెప్పించినప్పుడు మా వారు తిన్నారని మళ్ళీ తెప్పించా. ఏమైందో తెలుసా, ఇప్పుడు తినమంటే ఏమంటున్నారో తెలుసా, అప్పుడు వేస్ట్ అవుతాయని తిన్నారంట. ఇప్పుడు మూసుకోండి, నేనే తెప్పించే కదా, నేనే తినాలి. ఇవి తింటా, తినమంటే ఈ పిచ్చర్ లోపలే పోతాయి, నా స్టమక్లో మొలకలు వస్తాయి అనేసి చెప్తున్నారు అనమాట. ఇవి సీడ్లెస్ కాదు, సీడ్వి తెప్పించిన దానికి నన్ను నేనే గిచ్చుకోవాలి, కొట్టుకోవాలి. అంటే మస్కిటోస్, పురుగులు వచ్చి ఉంటాయి కదా, అందుకనేసి నేను కూడా తినను అనమాట. అట్లా పెట్టినట్టు వద్దంటారు తినడం. ఇక్కడెక్కడే సర్దేస్తారు, ఎన్నిసార్లు సర్దినా ఇంతే కదా, మళ్ళీ వేస్తుంటారు. సో ఇలా అన్నమాట. ఇది అమ్మాయిలందరూ వేస్తారు కదా బ్యాండ్, హ్యాండ్కి బ్యాండ్ ఉండాలి. బ్యాండ్ ఉంటే ఏమవుతుందంటే తీసేసి కొప్పు కట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కట్టాను, వీడియో తీస్తున్నా కదా. ఇదైతే ఎక్కడ పెట్టాలి అనేసి ఆలోచిస్తున్నా, పెట్టాక చూపిస్తా. ఇది కూడా వీడియో చేశాను చూడండి, పెట్టాను. బర్త్డే అప్పుడు ఏమో బాగా కష్టపడి చేస్తాను, బర్త్డే అయిపోయాక చూడండి బెలూన్స్ అన్నీ ఇంటి నిండా ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ పగలగొట్టాను. ఇవి పగిలిపో కదా, స్టిక్ చేయాలి. పైనుంచి కింద పడిపోయింది, రాలిపోయింది. భయం లేదు దీనికి. నేనేమి డీప్ క్లీన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే కాటన్ ఇంపార్టెంట్. కాటన్ ఇక్కడిక్కడే సర్దేస్తాం. నెక్స్ట్ చూసేయండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇది మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నేను నా చిన్ని పాప ఇంట్లో ఉన్నప్పుడు మేమైతే ఇలా టైం స్పెండ్ చేసామన్నమాట. సో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే వీడియో మీ వరకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్. ఇప్పుడైతే బాయ్ చెప్పే టైం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్, ఎంతసేపు మమ్మల్ని భరించారు. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం.